హలో గైస్, ఎలా ఉన్నారు? ఐ థింక్ సో అందరు బాగున్నారు అనుకుంటున్నారు. ఈరోజు అయితే మనం గిల్డ్ వార్స్తో వచ్చేసాం. నాకైతే కొత్త అమౌంట్ వచ్చేసింది గైస్. కొత్త అమౌంట్ కైరోస్ ఈవెంట్లో వచ్చింది. గిల్డ్ వార్స్ ఎబిలిటీస్ కూడా అన్నీ పెట్టేసుకున్నాను. మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎన్నో ప్లేస్లో వస్తుందో గిల్డ్ చూద్దాం. 6th ప్లేస్ వచ్చింది గైస్. గిల్డ్ అయితే బాగానే వచ్చింది. అప్పుడైతే ఫస్ట్ సెకండ్ వచ్చేది. 700 అయింది. ఇంకా 700 కాదు, బాగానే అయింది. కొంచెం 600-700 దాకా వచ్చింది. గేమ్లో కలుసుకున్నాం గైస్. గేమ్లోకి అయితే వచ్చేసాం. ఇప్పుడు దిగంగానే ఎగ్జామ్ నైస్. ఇక్కడ మ్యాక్ 10 వేరే నైస్. అక్కడ ఎనిమీస్ హెడ్ పడింది గైస్. 50ది. వాడి దగ్గరికి వెళ్ళి కాల్ చేద్దాం. బాడీ ఒక నాక్ గైస్. కానీ డిమిత్రి దూరం వేసాడు. మనకి సేఫ్. ఫోన్ బై మిస్టేక్ క్లిక్ అయిపోయింది గైస్. అరే డిమిత్రి వేసిండు. ఫుల్ అయిపోయిండు. వీటితో టీమప్ చేద్దాం గైస్. టీమప్ వాడు చేయట్లే గైస్. కొడదామా? ఒక్క నిమిషం. టీమప్ చేసిండు గైస్. వీడైతే ఇప్పుడు టీమప్ చేసేసాడు. ఇక్కడ ల్యాండ్ మైన్ పెట్టి చంపేద్దాం. ఎట్లయితే చంపేస్తా గేసిండి. వాడు పారిపోయిండు గైస్. ఇంకా గంతనే చంపుతాయండి. ల్యాండ్ మైన్ వస్తే నా చేతిలో ప్రశాంతంగా పోతాడు. ఇప్పుడైతే వీడికి హెడ్ ఏం పడలే. సోనియా పడింది. అవుట్ చేసేసాం. మా తమ్ముడికి డ్యామేజ్ పడింది కొంచెం అంటే చాలా కొంచెం. ఇక్కడ బైజన్ వద్దు. వేరే ప్లేస్లో మొత్తం లూట్ ఉన్న ప్లేస్లో తీసుకుంటా బైజన్. ఇక్కడ లేదు. లూట్ వేసుకొని కలుస్తా గైస్. 2 minutes లూట్ వేసుకొని కలుస్తా. లూట్ అయితే వేసేసుకున్నా. ట్రోగన్ దొరికేసింది గైస్. ఇప్పుడైతే మనము కట్లిస్ట్ వెళ్దాం. ఇక్కడ ఇంటిపైన దిగలేను కదా నేను. నాకు దిగడం రాదు గైస్ ఇంటిపైన. ఇప్పుడైతే కొంచెం ముందుకెళ్ళి మంచి లూట్ వేసుకుందాం. బుల్లెట్స్ తక్కువ ఉన్నాయి. స్టెప్స్ వస్తున్నాయి గైస్. ఎనిమిస్ ఇక్కడే ఉన్నారు, వెనకే ఉన్నారు కాల్చాడు. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళిపోదాం గైస్. ఫస్ట్ ఎంతమంది ఉందో చెక్ చేసుకుందాం. ఇద్దరు నైస్ గ్లోవాల్ పడింది గైస్. నైస్గా పడింది గ్లోవాల్. ఇన్హేలర్ వేసుకొని పైకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఎవడు పైకి వస్తాడో వాడికి వేసేద్దాం. ఓకే, వీడైతే నాకు ఇంకొకడు వస్తాడు. మెడికిట్ అయితే మాత్రం లేకపోతే వేసేస్తాడు మనల్ని. మా తమ్ముడు కిల్ వేసేస్తుంది ఇంకొకటిని. మా తమ్ముడు వాయిస్ ఓవర్ అయితే రాదు, నేను పెట్టలేదు. మళ్ళీ కొన్నిసార్లు వస్తాడు, కొన్నిసార్లు రెడీ చేసేవాడు వాయిస్ వేయడానికి. కింద సూపర్ మెడి ఉంది, తీసుకొని కూడా తీసుకోలేదు. ఇప్పుడైతే సూపర్ మెడి కూడా వచ్చేసింది. కాయిన్స్ కూడా 1200 ఉన్నాయి. 1200. ఇక్కడ ఇదేమన్నా చిన్న లాంచర్ ఉంది, తీసుకొని దీంట్లోకి వెళ్ళి ఫ్రీకి వచ్చేది తీసుకుందాం గైస్. ఫస్ట్ ఫ్రీకి వచ్చి అయితే తీసేసుకున్నాను. మరే ఇప్పుడైతే వీడి దగ్గరికి వెళ్ళి వీడికి ట్రీట్మెంట్ కొడదాం. అక్కడి నుంచే డ్యామేజ్ పడింది కదా. ఇప్పుడైతే మొత్తం హీల్ అయిపోయాడు వీడు. బుల్లెట్స్ తీసుకుందాం. ఇప్పుడు భీమ్ శక్తికి పోదాం గైస్. నెక్స్ట్ భీమ్ శక్తికి వెళ్ళి అక్కడి నుంచి వేరే ప్లేస్కి ఎక్కడికైనా వెళ్దాము. ఫస్ట్ భీమ్ శక్తికి వెళ్దాం. ఆడ ఎక్కడ ఎనిమీస్ ఉంటే ఉండొచ్చు, చూడాలి. నేను ఒకటి అడగడం మర్చిపోయా గైస్. నేను సోలోగా వాయిస్ ఓవర్ ఇస్తే బాగుంటుందా, లేకపోతే మా తమ్ముడితో వాయిస్ ఓవర్ ఇస్తే బాగుంటుందా? మీరు చెప్పండి. ఇక్కడ కాయిన్స్ తీసుకుందాము. కాయిన్స్ తీసుకొని అక్కడ రైల్ పాయింట్ కాడ ఎవడో ఉన్నాడు అనిపిస్తుంది నాకు. నా 6th సెన్స్ చెప్తుంది. 6th సెన్స్ ఎక్కడున్నాడు? కనపడ్డాడు, నిజంగానే ఉన్నాడు. రైట్ నుంచి ఇంకొకడు గ్లోవాల్. అమ్మా కొట్టిండు కదా చూడు ఒక బుల్లెట్ అయితే. ఇప్పుడైతే కొంచెం కవర్లోకి వెళ్దాం. టచ్ చార్జ్ అయింది. ఇప్పుడే టచ్ వేసుకొని కొంచెం ముందుకు వెళ్ళిపోదాం. ఇంట్లోకి వెళ్దామా? వద్దు, బయటకు వచ్చే కొడదాం కలిసి. నేనైతే హెడ్ అయితే పడింది. ఇప్పుడు ఏదైతే నాకే పేరు గైస్. నేను టీచింగ్ చేసేసుకొని గ్లోవాల్ ఇప్పుడు మెడికిట్ వేసేసుకున్నాను. 2% హెచ్పీలో బతున్నాం గైస్. ఎవరు రాకపోతే అంటూనే ఉన్నా అప్పుడే కొట్టేసింది గైస్. తమ్ముడు రివైవ్ రా. ఇక్కడే ఇచ్చేసి వాడి పేరు మోక్షిత్ గైస్. ఇక్కడే రివైవ్ చేయి మోక్షిత్. ఓకే, వీడు డివైస్ అయితే చాలా వరకు ల్యాగ్ అవుతుంది. అందుకే నేను ఒకప్పుడు ఆ డివైస్ వాడేవాడిని. నేను తర్వాత మళ్ళీ మొబైల్కి వచ్చేసా. కానీ నో ప్రాబ్లం గైస్. ఇది మొబైల్ అయితే సూపర్ వర్క్ అవుతుంది నాకైతే. కానీ కొంచెం అటు ఇటు తిక్క చేస్తుందండి. నేనైతే ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి గైస్. నాది నేను తర్వాత పెడతాను.
తర్వాత వీడియోలు ఎప్పుడైనా మిడిల్లో తెప్పిస్తా, ఏమంటారు స్క్రీన్ షాట్ తెప్పిస్తాను, అప్పుడు చూసుకొని ఒకసారి ఫాలో అయిపోండి. నా లూట్ కాడికి అయితే నేను పోతున్నా గైస్. నా లూట్ కాడికి వెళ్ళి నా లూట్ తీసుకుంటాను. నా లూట్లో అసలుకే ఎక్స్ఎంఐట్ ఉంది, ఇంకా పవర్ఫుల్ గన్స్ ఉన్నాయి. నేను వాడే పవర్ఫుల్ గన్స్, ఎవరు వాడేవో కాదు. కానీ లూట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఫస్ట్ లూట్ వేసుకుందాం. ప్రోగా ఉంది కదా పవర్ఫుల్ గన్, మనకి ఫాస్ట్ లూట్ వేసేసి ట్రీట్మెంట్ మెయిన్ ఉంచాలి. ఇంకా వీడి లూట్లో బుల్లెట్లు తీసుకొని ఏబిసిడి వచ్చేసి అవి మిస్టేక్ తగిలినట్టుంది, కానీ నేను వాడను ఏబిసిడి. అదే AC-80 అది గన్ను. ఓకే, ఏమంటారు వాడు రివైవ్ చేయడానికి వెళ్ళాడు కదా, ఇచ్చేసాడా రివైవ్? లేకపోతే కాయిన్స్ లేక కాయిన్స్ కలెక్ట్ చేయడానికి వెళ్ళాడో తెలియదు, కానీ వాడు కనపడితే కానీ వాడికి ఉంటుంది గైస్. ఇప్పుడైతే రివైల్ పాయింట్ దగ్గరికి వచ్చేసాను. రివైల్ పాయింట్ కాదు, వెండింగ్ మిషన్ దగ్గరికి అయితే వచ్చేసాను. వాడు కనపడితే అవుట్ నా చేతిలో, లేకపోతే చూడాలి. ఎత్తుకెందుకు కొడతా గైస్ వీడినైతే. డబుల్ యాక్టర్ వద్దు, లేడు గైస్ ఇక్కడ. ఓకే, గిల్డ్ వార్స్ మళ్ళీ ఎప్పుడు వస్తుందో గైస్. వాడి దగ్గర ఫస్ట్ మా తమ్ముడు దగ్గర, మా తమ్ముడు వేసేసింది గైస్. వాడిని అయితే నేను ఫ్యూచర్ చేస్తాను మా తమ్ముడిది. ఇంకొక విరిగి వేయాలి. ఓకే ఓకే ఓకే, నేట్ వస్తుంది గైస్. మా తమ్ముడు మళ్ళీ అవుట్. ఎస్కేప్. మా తమ్ముడు కోసం అక్కడ వెయిట్ చేసినా ఓడిపోవడానికి వచ్చిన. అదే మా తమ్ముడు కోసం వెయిట్ చేయకుండా వీళ్ళని కొట్టేసింటే అయిపోయాడు. ఇప్పుడు మెడికేట్ వేద్దాం ఫస్ట్. వాడు వస్తే లేపేస్తా, రాకపోతే వాడి కర్మ, వాడి అదృష్టం, కర్మ కాదు. ఈ టైంలో కూడా నేను బ్యాగ్ ఓపెన్ చేస్తున్నా గైస్. అట్లుంటుంది మనతోని. ల్యాండ్ మైన్స్ పెట్టేద్దాం. ఇప్పుడు కనపడితే గెలుపుతా గైస్, కన్ఫామ్ గెలిపితే వాళ్ళు వస్తారు, ల్యాండ్ మైన్లో పడతారు, ఒక బుల్లెట్ వేస్తా, అవుట్ అవుతారు. రే బయటికి రారా, బయటికి రాడు. ఫ్లాష్ ఫ్రీజ్ చేసి నేనే తెప్పిస్తా గైస్. దారా బయటికి, బట్ జస్ట్ మిస్ గైస్. ఒక్క నిమిషం, వాడు వస్తున్నట్టు అనిపిస్తుంది గైస్. వచ్చేసారు రోడ్డు. ఇప్పుడు ఈ సావు గైస్. ఇది ఒత్తిడి పైకి ల్యాండ్ మైన్ కొత్తడు సూపర్. ఇంకొకటి ఎవడైనా వస్తే బాగుంటుంది కొట్టించుకోవడానికి, కానీ ఎవడు రాలే గైస్. ఫస్ట్ అయితే ఇప్పుడు గ్లోవాల్ వేసేసి అయిపోయాలి. థింగ్స్ టీమ్ అయిపోవడం అనుకుంటా. నా దగ్గర సైలెన్సర్ లేదు. ఇంకా ఇప్పుడు ఇది తీసేసుకుందాం. స్కార్కి సైలెన్సర్ పెడితే హెడ్ షాట్ మిషన్ అయిపోద్ది. అట్లుంటుంది స్కార్కి సైలెన్సర్ పెడితే. ఇప్పుడైతే రీలోడ్ వేసేద్దాం అన్ని గన్స్. మిల్లు దాకా వెళ్ళాలి గైస్. ఇప్పుడు మా తమ్ముడికి రివైవ్ చేసిపోదాం. ఫస్ట్ టచ్ వేసుకొని వెళ్ళి రివైవ్ చేద్దాం. దగ్గరే జోన్, మరి దూరం కూడా లేదు. మా తమ్ముడికి అయితే ఇప్పుడు రివైవ్ కొట్టేసాను. బయటికి వెళ్ళి కాయిన్ తీసుకుందాం. తీసుకొని ఇంకా లొకేషన్ చేంజ్. ఇప్పుడు బండి ఎక్కట్లే బండి అయితే పైకి ఎక్కింది. ఓకే, ఇది అసలు పైకి ఎక్కట్లే చేసి బండి క్రాస్ గట్టి ఎక్కించాను. ఎక్కలే. ఓకే, ఎక్కింది. ఇప్పుడైతే మనం వెళ్ళి జోన్లోకి వెళ్ళి మా తమ్ముడితో అయితే కలుద్దాం. వాడి దగ్గరికి వెళ్ళి వాడు కవర్ ఇస్తే వాడు కొంచెం లూట్ వేసుకుంటాడు. ఎవరు నేను ఎనిమిది చంపేసిన వాడు లూట్ రన్లో వచ్చేస్తుంది కదా. వెళ్దాం చేసి ఇంకా ఇక్కడే ఆటోని వదిలేమా, కొంచెం ముందు ఇక్కడ వదిలేద్దాం కదా. ఆటోని వదిలేసి మా తమ్ముడు ఆ ఇంట్లో ఉన్నాడు. ఫుడ్ స్టెప్స్ వాడి దగ్గర, ఫుడ్ స్టెప్స్. ఇదైతే ఫుల్ అవి షెడ్డు. ఇప్పుడు వాళ్ళైతే ఇదేందయ్యా, ఇదే హెడ్ వేసాడు గాయస్. 2 బుల్లెట్లు ఏడబ్ల్యూఎం పెట్టి కొట్టింది. ఇట్లుంటుంది వీళ్ళతోని. రోగన్ ఉంది గైస్ మా తమ్ముడి దగ్గర. వాడు ఇక్కడ ఉన్నాడ్రా అంటే ఇక్కడ చూస్తుండు. ఈ మ్యాచ్ అయితే ఓడిపోయినాం గైస్. ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం గైస్. ఇక్కడైతే మీకు నాది
ఏమంటారు ఇన్స్టా ఐడి అయితే కనపడుతుంది, మీరు ఫాలో చేసేసుకోండి గైస్. బాగానే వచ్చింది స్కోర్, టాప్ 5లో వచ్చాం, నో ప్రాబ్లం. ఇక్కడ ఓకే నైస్, 6 kills నేను, నాట్ బ్యాడ్. ఇవన్నీ వస్తున్నాయి గేస్. బటర్ఫ్లై వద్దులేండి గేస్, మళ్ళీ కాపీరైట్లు వస్తాయి. ఇప్పుడైతే అయిపోయింది, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్, టాటా, సీ యూ.